బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్రం శుక్రవారం రాత్రి నుంచి కుండపోత వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులను అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం శాంతకుమార్ని ఆదేశించారు. 9 జిల్లాలకు రెడ్ అలర్ట్. వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలో 9 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం నమోదయ్యే సూచనలు ఉన్నాయని, మరో 12 జిల్లాలు అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది. లోటుతట్టు ప్రాంతాలలో ఎల్లో లెవెల్ వంతెనలు మునిగిపోయే ప్రమాదం ఉందని, విద్యుత్ స్తంభాలు కూలి ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశాలున్నాయని అప్రమత్తం చేసింది. ఇదిలాగా ఉండగా తెలకపల్లి, నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండల కేంద్రంలో భారీ వర్షపాతం నమోదైంది. శనివారం రాత్రి కురిసిన వానలకు వాగులు పొంగి పొర్లుతుండగా స్థానికంగా ఉండేటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా తెలకపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పోలీస్ స్టేషన్ ఆవరణలో పూర్తిగా వర్షపు నీరు చేత నిండుకొని పోలీస్ స్టేషన్ మొత్తం జలమయమైంది. ఇటువంటి వర్షాలు గతంలో ఎన్నడూ కురవలేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో వర్షాలు ఇలాగే కొనసాగితే జనజీవన స్రవంతికి ఏర్పడేటువంటి ఇబ్బందులను గూర్చి ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు.